భారత రాజ్యాంగ రూపకర్త భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపునిచ్చారు. ఇక అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నిర్మల్ పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు పంచశీల జెండాను ఆవిష్కరించారు. అంబేద్కర్ ప్రపంచం గర్వించదగ్గ గొప్ప మేధావి అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల వివక్షకు గురవుతున్న కాలంలో సమసమాజ స్థాపన లక్ష్యంగా ఆయన అహర్నిశలు శ్రమించారని గుర్తు చేశారు. చిన్నతనం నుండే ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉన్నత విద్యను అభ్యసించి దేశానికి పటిష్టమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడని ప్రశంసించారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సమాజంలో అన్ని వర్గాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలన్నారు. అనంతరం జయంతి వేడుకల్లో భాగంగా ప్రత్యేకంగా అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా కలెక్టర్ అధికారులతో కలిసి రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. జై భీమ్, బుద్ధ శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. ఈరోజు మన జిల్లా ప్రాంతంగాలో అన్ని చోట అంబేద్కర్ జయంతి మంచిగా నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ మన జిల్లా హెడ్ క్వార్టర్లో, డిస్టిక్ హెడ్ క్వార్టర్లో, మన ఈ చౌక్లో మన ఈరోజు అంబేద్కర్ విగ్రహంకి పూలమాల కార్యక్రమం చేశారు. అందుకు అదేవిధంగా జయంతి మంచిగా నిర్వహించారు. అందుకు ఈ ఎంటైర్ కార్యక్రమంకి నోడల్ ఆఫీసర్ మన ఎస్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ గారికి అది చాలా ముఖ్యమైన దివసం. అంబేద్కర్ అంటే ఒక పర్సన్ కాదు, అంబేద్కర్ అంటే ఒక థాట్. ఆ థాట్ అందరి దగ్గర ఉంటేనే సమాజం ముందుకి పోతుంది. అంబేద్కర్ విగ్రహం చూసుకొని అందరూ ఆలోచన ఉండాలి. అప్పుడు ఉన్న బ్రిటిష్ కాలం ఉన్నప్పుడు చాలా ఇన్ఈక్వాలిటీ పెరిగింది. అప్పుడు పేదవాళ్ళ కోసం, బీదవాళ్ళ కోసం, కులం కోసం ఎవరైనా మాట్లాడలే. కానీ నిజంగా